జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రులకి, పెద్దలకి, గురువులకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను ఒక అద్భుతమైనటువంటి, మన పెద్దలు మనకి ఎప్పుడో సూచించినటువంటి పురాతన ఆయుర్వేద వైద్య చిట్క. ఇది గనక మన ఇంట్లో ఉంటే, ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే, దీన్నే రామతైలము అని పేరు కూడా పెట్టారు. శ్రీరామచంద్రుడు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు 14,000 మంది కరదోషనాథులను తన ఒకే ఒక్క రామబాణంతో ఏ విధంగా దూరం చేశాడో, అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసేటువంటి ఒకే ఒక వస్తువు, అది కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా ఉండాలని చెప్పి, మీకు అర్థం కావాలని చెప్పి తీసుకువచ్చి చేసి మరీ చూపించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు 3. దీనివల్ల లాభాలు అన్నీ కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు అర్థం కావాలని క్లియర్గా పేర్లు కూడా రాసి పెట్టాను. దీనికి కావాల్సింది ఏంటంటే ముద్ద కర్పూరము. ఇది ప్యూర్ భగవంతుడికి సమర్పించేటువంటి హారతిలో వాడేటువంటి ముద్ద కర్పూరము. ఇది మెడిసిన్ గా కూడా చాలాటికి వాడతారు. దానికి ఉత్పన్నం కూడా చెప్తాను. రెండవది వాము పువ్వు. చూశారు కదా, వాము పువ్వు అంటే ఈ విధంగా ఉంటుంది, క్రిస్టల్స్ గా వస్తుంది. తరువాత మూడవది పుదీనా పువ్వు. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈ 3 కొంచెం రేటు ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రకారం వీటి రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. మరి కాబట్టి ఈ 3టితో ఎంతో అద్భుతంగా చేసుకునేటువంటి రామ తైలం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు రామరసం అంటారు అసలు దీన్ని. మరి ఈ రామరసాన్ని తయారు చేయడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు ముందుగా 50 గ్రాములు 3 సమపాళ్లలో తీసుకోవాలి. ముందుగా చూడండి, మీరు చూస్తుండగానే కరిగిపోతుంది, కరిగి నీరైపోతుంది. పుదీనా పువ్వుని ఒక 50 గ్రాములు తీసుకోండి. తరువాత వాము పువ్వుని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. తరువాత మన ప్యూర్ ముద్ద కర్పూరం క్యాంపోర్ ఒక 50 గ్రాములు తీసుకోండి. మరి ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏమీ లేదు. దీన్ని చూశారు కదా, ఇలా విడిచిపెట్టేస్తే మన కళ్ళ ముందే దీన్ని ఇలా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టగానే అదేమవుతుందంటే చూస్తూ ఉండగా నీరైపోతుంది. ఏ విధంగా నీరవుతుందంటే మీకు ఆల్రెడీ ఒక్క 10 నిమిషాల ముందు వేసి చూపించాను. కావాలంటే ఇప్పుడు కూడా చూడండి. 10 నిమిషాల ముందు చేసినటువంటి, చూసారా. కాకపోతే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా వాడాలి, దేనికి ఇది పనిచేస్తుంది చూసారా. ఇది ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గలేనటువంటి జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, తర్వాత ఈ ప్రతి జాయింట్ మన శరీరంలో ఏ పార్ట్లు అయితే జాయింటెడ్ గా ఉన్నాయో వాటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా తయారవుతుంది రామరసము. ఈ రామరసాన్ని ఏ విధంగా వాడాలి, దేనికి పనిచేస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. దీనిని కేవలము గాజు సీసాలలో మాత్రమే మీరు భద్రపరచాలి. ఎందుకు అంటే ప్లాస్టిక్ కి దీని శక్తిని, దీని పవర్ని తట్టుకునే శక్తి లేదు. ఇది చాలా శక్తివంతమైనది. అద్భుతంగా ఇల్లంతా పరిమళిస్తుంది అనమాట, అంత మంచి సువాసనగా ఉంటుంది. ఇది కరిగి బయటని పెడతారు కదా, ఈ విధంగా 50 గ్రాములు పెట్టగానే, బయట వదిలిపెట్టగానే కరిగి నీరైపోతుంది. దీన్ని, ఈ రామరసాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచండి. మీకు ఎప్పుడైనా సరే జ్వరం వచ్చిందనుకోండి, ఇదిగో ఇలా చూడండి, మీకు కేవలం ఈ టీ గ్లాసు వాటర్ తీసుకోండి. 2 చుక్కలు చూసారు కదా, 1, 2 అంతే. ఈ 2 చుక్కలు వేయగానే మీకు పైన ఈ విధంగా చూడండి, పైన ఈ విధంగా తేలుతుంది. దీనిని అలా తాగేయచ్చు. జ్వరం వచ్చినప్పుడు మాత్రమే 2 చుక్కలు మాత్రమే వాడాలి. తరువాత ఈ ఆయిల్ ని ఎక్కడెక్కడ అప్లై చేస్తారు, ఎప్పుడు మీకు నొప్పి అనిపిస్తుందో, బాధ అనిపిస్తుందో అక్కడ మర్దన చేస్తారు. జస్ట్ ఇలా తీసి రాస్తారు అంతే. ఇల్లంతా పరిమళం, ఒళ్ళంతా పరిమళం, అద్భుతమైన సువాసన వస్తుందన్నమాట. మరి ఈ రామరసాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. అయితే మరొక విషయం ఏమిటంటే, దీన్ని తలకి పైన మాత్రం తగలనివ్వవద్దు. ఇది చాలా పవర్ఫుల్. ఎంత బాగా పనిచేస్తుంది, నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది, రాస్తాను అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే పైన ఇది పనిచేయాలంటే ఇది ఇంత శక్తివంతమైనది. చాలా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, సర్వావయవానం శిరః ప్రధానం అన్నారు. ఈ శిరస్సు అనే దాంట్లో చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. మనకి మీరు చూసినట్లయితే పంచేంద్రియాల్లో ప్రధానంగా ఉన్నవి కూడా కన్ను, ముక్కు, చెవి, నోరు అన్ని కూడా శిరస్సులోనే ఉంటాయి. కాబట్టి దానికి మాత్రం తగలనివ్వకండి. ఇంత అద్భుతమైన రామతైలాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలని నా ప్రార్థన. మరొక విషయం ఏమిటి అంటే, ఈ రామతైలం ఇంకా మీకు గ్యాస్ట్రిక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏమాత్రం కంగారు పడకండి. కడుపులో మంట, ఉబ్బరం, పైకి రావడం, అరగకపోవడం ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇదే టీ గ్లాస్ నీళ్లు తీసుకొని ఇలాగే 2 చుక్కలు వేసి దాన్ని బాగా కలిపి అదే విధంగా సేవించవలసి ఉంటుంది. తాగేస్తే మీకు వెంటనే ఇక్కడ రిలీఫ్ వస్తుంది. ఈ జఠరాగ్ని ఉత్పాదనలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా దీన్ని సెటరేట్ చేస్తుంది. ఎలాంటి జాయింట్ పెయిన్ అయినా అద్భుతంగా నయం చేస్తుందందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మన పూర్వీకులు, పెద్దలు, జ్ఞానులు, మహానుభావులు ఆయుర్వేద గ్రంథాల్లో, ఆయుర్వేద శాస్త్రాల్లో తెలియజేసిన మహా అద్భుతమైన రామరసం. ఇప్పుడు ఒక్కసారి ఇలా చూడండి,
ఇప్పుడే నేను వేశాను కదా, అది ఏ విధంగా కరుగుతుంది అనడానికి ఇదిగో చూశారు కదా, ఇందులో తడి చూడండి మీరు. ఇందులో మీరు ఏమీ కలపక్కర్లేదు. దీన్ని ఇలాగ గాలిలో వదిలేస్తే చాలు. పూర్తిగా నీరైపోయిన తర్వాత మాత్రం మీరు దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత అద్భుతమైన తైలాన్ని ఇంట్లో తయారు చేసుకుని మంచి ప్రతిఫలం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.